ఇసుకే కదా అని తీసేయకండి. కళ్ళలో పడితే ఏం ఇసుకరా బాబు అని తిట్టుకోవద్దు. ఎందుకంటే ఆ ఇసుకే గాల్లో రేణువైపోతోంది. ఆ ఇసుకే నానాటికి కరిగిపోతోంది. ఆ ఇసుకే భవిష్యత్తులో మీ కళ్ళలో పడేంత కూడా కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. దక్షిణాఫ్రికాలో ఓ వ్యాపారవేత్త దారుణ హత్య. మెక్సికోలో పర్యావరణవేత్త కాల్చివేత. భారత్లో గ్రామస్తుల మధ్య ఘర్షణ, 2 మృతి. బంగ్లాదేశ్లో 2 వర్గాల మధ్య భీకర ఘర్షణ. ఆ ప్రాంతాలకు మధ్య వేలకు వేల మైళ్ల దూరం ఉంటుంది. కానీ ఆ ఘటనలన్నింటికీ లింక్ ఒక్కటే. అది 21వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన నిత్యావసరం. అదే ఇసుక. సహజ సిద్ధ వనరుల్లో నీరు తరువాత అత్యధికంగా జనానికి అవసరమైన పదార్థం. దీనికోసమే ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి, హత్యలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నాళ్లు పోతే బంగారం కన్నా ప్రియంగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ తరువాత పూర్తిగా మాయమైన అవాక్కు కావలసిన పనిలేదు. పరిస్థితులు అలా మారిపోతున్నాయి. యావత్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే పదార్థం ఇసుక. బిల్డింగ్ కట్టాలన్నా, గోడలు కట్టాలన్నా, ఆఖరికి గాజు, స్మార్ట్ ఫోన్ స్క్రీన్లు తయారు చేయాలన్నా ఇసుక లేనిదే పని జరగదు. మన ఫోన్లు, కంప్యూటర్స్లో ఉండే సిలికాన్ చిప్స్ కూడా ఇసుకతో తయారైనవే. మన ఇంట్లో ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు వెనుక దాని ఆనవాళ్లు కనిపిస్తాయి. గత 2 దశాబ్దాల కాలంలో ఇసుక వాడకం 3 ఇప్పుడు ఏడాదికి 50 బిలియన్ టన్నుల ఇసుక అవసరమవుతోంది. అంటే ప్రతి మనిషికి రోజుకు 17 కిలోగ్రాములు వాడేస్తున్నాం. అలాంటి ఇసుక ఇప్పుడు నానాటికి తరిగిపోతోంది. మన జీవితంలో ఒక భాగమైపోయిన ఇసుక ఏదో ఒకరోజు పూర్తిగా మాయమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇది మేం చెబుతున్నది కాదు, ఐక్యరాజ్య సమితి పక్కాగా లెక్కగట్టి మరీ చెబుతున్న విషయం. సహారా నుంచి ఆరిజోనా వరకు కనుచూపు మేర ఇసుకే కనిపిస్తుంది. గల్ఫ్ కంట్రీస్లో కుప్పలకు కుప్పలు ఇసుక పోగై ఉంది. ప్రపంచవ్యాప్తంగా బీచ్లు, తీర ప్రాంతాలన్నీ ఇసుకతోనే నిండి ఉంటాయి. కానీ నిర్మాణాలకు ఈ ఎడారి ఇసుక గాని, సముద్రపు ఇసుక గాని పనికిరాదు. నదీ తీరాల్లో, వరద ప్రభావ ప్రాంతాల్లో కొన్ని బీచ్ల్లో దొరికే ఇసుక మాత్రమే నిర్మాణాలకు అనువుగా ఉంటుంది. కానీ అక్కడ కూడా ఇసుక రాను రాను తరిగిపోతోంది. పట్టణీకరణ పెరుగుతుండడం, భారీగా నిర్మాణాలు జరుగుతుండడంతో నదుల నుంచి ఇసుకను ఎడాపెడా తోడేస్తున్నారు. నాణ్యమైన ఇసుక ఎక్కువగా లభ్యం కాకపోవడంతో ఇదో మాఫియాగా కూడా మారిపోతోంది. కూర్చుని తింటూ ఉంటే కొండలైనా కరిగిపోతాయంటారు. ఇసుక విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. అడ్డు అదుపు లేకుండా అక్రమ పద్ధతుల్లో తవ్వి తీస్తున్న కారణంగా రాను రాను ఇసుక కరిగిపోతోంది. ప్రకృతి సిద్ధంగా ఇసుక తయారవడానికి వందల వేల ఏళ్లు పడితే మనం మాత్రం అంతకన్నా వేగంగా వాడిపారేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమని, భవిష్యత్తులో ఇసుక దొరకని పరిస్థితి ఎదురవుతుందని కెన్యాలోని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం UNEP వెల్లడించింది. త్వరగా మేల్కోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని హెచ్చరిస్తోంది. ఇసుక తవ్వకాలతో వాతావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. కొన్ని ప్రాంతాల రూపు మారిపోతుంది. నదుల ప్రవాహ దిశపైన, వాటి ప్రకృతి సిద్ధమైన లక్షణాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. శ్రీలంకలోని ఓ నదే దానికి మంచి ఉదాహరణ. ఇసుకను ఎడాపెడా తవ్విపారేయడం వల్ల ఆ నదీ ప్రవాహ వేగం దారిమళ్లీ నదిలోకి సముద్రపు నీరు చొచ్చుకు వచ్చేసింది. నీటిలో ఉప్పు శాతం పెరిగిపోయి నది నీరు తాగడానికి ఏమాత్రం పనికి రాకుండా పోయింది. ఇక తీర ప్రాంతాలైతే తీవ్రమైన తుఫానుల ప్రభావానికి లోనవుతాయని పర్యావరణవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు. అడ్డంగా తవ్వుకుంటూ పోతే అంతే సంగతులని పర్యావరణవేత్తలు నెత్తి నోరు కొట్టుకుంటున్న 2 తెలుగు రాష్ట్రాల చెవికెక్కుతున్నట్లు లేదు. ప్రభుత్వాల ఉదాసీనత ఇసుక మాఫియాగాళ్లకు మరింత పవరిస్తోంది. నదీ గర్భాలను తోడిపారేస్తోంది. ప్రశ్నిస్తే ఖతం చేస్తామంటూ కత్తులు చూపిస్తోంది. మా ఇష్టం, మా ఇసుక, తవ్వుకు పోతామంటోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు శృతిమించిపోతున్నాయి. పినపాక నియోజకవర్గంలో గోదావరి తల్లిని జేసీబీలతో తోడేస్తున్నారు. వందలాది లారీలతో ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అడిగేవాడు పట్టించుకునేవాడు లేకపోవడంతో వారి ఇష్టారాజ్యమైంది. యథేచ్ఛగా తోడుకుపోతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఇసుక దోపిడీ ఎలా జరుగుతోందో తెలుసుకోవడానికి ఈ దృశ్యాలే ఓ నిదర్శనం. ఇదేమీ జాతర కాదు. వందలాది లారీలను, ట్రాక్టర్లను గోదావరి మధ్యలోకి తీసుకొచ్చి ఇసుకను ఎత్తుకుపోతున్నారు. ఇక్కడ ఇసుక ర్యాంపుల అక్రమ దందా 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తోంది. ఇసుక తవ్వకాలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. పైగా ఇసుక మాఫియాకు అండగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. లంచాల మాయలో రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కలెక్టర్ను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. పరిస్థితి ఎంత దారుణమంటే గిరిజన సొసైటీల పేరుతో అనుమతులు తీసుకుని ఇసుకను తవ్వుకుపోతున్నారు. ఇక్కడోళ్లే అనుకుంటే పొరుగింటి పుల్లకూర అన్నట్టుగా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మాఫియోళ్లు కూడా గోదావరి గుండెల్లో గుణపాలు దింపుతున్నారు. చీకటి పడితే చాలు భారీ యంత్రాలతో దందాకు తెరలేపుతున్నారు. లెక్కా పక్కా లేకుండా వందల లారీలను రంగంలోకి దింపి అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అటు ములుగు జిల్లాలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. పట్టాభూముల్లో ఇసుక తవ్వకాల పేరుతో ఇసుక మాఫియా కొల్లగొడుతోంది. ఏటూరు నాగారం శివారులోని దెయ్యాల వాగులో ఇసుక క్వారీలు ఏర్పాటు చేశారు. అయితే గోదావరి వరద ముప్పు నుంచి గ్రామ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరకట్టను కూడా ఇసుక మాఫియా వదల్లేదు. తవ్వుడు, తీసుడు, అమ్ముకొనుడు మంత్రాన్ని విచ్చలవిడిగా వాడుకుంటోంది. ఏటూరునగర్ వాస్తవిని. ఈ ఏటూరునగర్లో కరకట్ట చుట్టూ జంపన్న వాగు ఉంది. ఆ జంపన్న వాగుల్ని వీళ్ళు ఉసుక కూరి తీయడం జరుగుతుంది. ఆ ఉసుక కూరి తీయడం వల్ల మా కరకట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. కావున దయచేసి ఇక్కడ ఉసుక కూరి ఎట్టి పరిస్థితులు నడవకుండా చేయాలని అధికారులను కోరుకుంటున్నా. అది మూలంగా ఎవరు పట్టించుకొని ఎడల మేమే మా ప్రాణాలకు అడ్డపెట్టని కోరి నడవకుండా ప్రయత్నం చేసి ఆపగలమని కోరుకుంటున్నాం. దాంతో అక్కడ భారీ గుంతలు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్వారీల వద్ద ఆందోళనకు దిగారు. ఇసుక తవ్వకాలతో గ్రామానికి ముప్పు ఉందని మొత్తుకున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటున్నారు. తవ్వకాలు ఆపాలని, లేకపోతే ప్రాణాలనైనా పణంగా పెట్టి అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.